హాయ్ ఫ్రెండ్స్, మొన్న జరిగినటువంటి ఘట్టమనేని మహేష్ బాబు మరి రాజమౌళి దర్శకత్వంలో రాబోయే చిత్రం SSNB 29. ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ లో ఆసక్తికరమైన అప్డేట్లు అందరూ పంచుకోవడం జరిగింది. ఈ మూవీలో రాజమౌళి ఎన్నో చిత్రాలకి, హాలీవుడ్ చిత్రానికి కూడా ఆఫర్ వచ్చింది. RRR తర్వాత ఈయన ఈ మహేష్ బాబు గారి చిత్రానికి కథను రెడీ చేసుకుని తన తండ్రి గారైన విజేంద్ర ప్రసాద్ గారు ఈ కథని డెవలప్ చేసి గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఈ చిత్రానికి 15 సంవత్సరాల క్రితమే రాజమౌళి మహేష్ బాబుతో ఈ చిత్రాన్ని తీయాలని ఉన్నారని ఒక టాక్ వినపడుతుంది. కానీ కథ మంచి పర్ఫెక్ట్ తో రావాలని ఈ కథను డెవలప్ చేసి మహేష్ బాబు తగ్గట్టుగా చిత్రాన్ని, కథను కలిపి ఇంటర్నేషనల్ లెవెల్లో మహేష్ బాబుకి ప్రమోట్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తో మన రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఈవెంట్ లో రాజమౌళి ఈ చిత్రానికి పేరు వారణాసి అని డిక్లేర్ చేయటం జరిగిందన్నమాట. పోతే ఈ పేరు డిక్లేర్ చేసేటప్పుడు చేసినటువంటి ఈవెంట్, ఈ సినిమాలో ఒక యాక్షన్ సీన్ ఉంటదంట. ఆ సీన్ కి డబ్బింగ్ లేదంట, CG లేదు, రికార్డింగ్ కూడా లేదంట. అయినా ఆ సీన్ కి ఫిదా అయిపోతారు శ్రోతలని విజయేంద్ర ప్రసాద్, ఈ కథ రచయిత, చెప్పడం జరిగింది. పోతే ఈ సీన్ లో మహేష్ తన విశ్వరూపం ని చూపిస్తాడంటే ప్రేక్షకులు మర్చిపోలేని అనుభూతి పొందుతారని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది. ఇది దేవుడి అనుగ్రహంతో, ఇది మానవుని ప్రయత్నమే తప్ప మానవుల యొక్క సృష్టి కాదని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది. ఈ మూవీ దైవ నిర్ణయం. రాజమౌళి గుండెపై హనుమాన్ ఉన్నాడు. ఏం చెయ్యాలో ఈ మూవీ గురించి హనుమాన్ చెప్తూ వచ్చాడని ఆయన చెప్తూ జరిగింది. రాజమౌళి ద్వారా ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి రాముడు వారధి కడితే ఉడతా భక్తిగా కొందరు రాళ్ళు ఎలా మోసారో అలాగే మాకు ఈ సినిమా చేయడానికి అదృష్టం కలిగిందని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పుకుంటూ వస్తూ జరిగింది. ఇందులో మహేష్ ప్రపంచ సాహసయాత్రికుడిగా కనిపించనున్నాడని, హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని పాత్ర చేస్తున్నారని, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నారని, ఈ ఇద్దరికి సంబంధించిన లుక్స్, పోస్టర్స్ ముందలే రిలీజ్ చేయటం జరిగిందన్నమాట. ఇంకా వీళ్ళు ఫస్ట్ ఒక పాటని కూడా రికార్డ్ చేసి వెళ్ళడం జరిగింది. ఆ పాట కూడా బాగా హిట్ అవటం జరిగింది. ఈ పాటను కమల్ హాసన్ కూతురైనటువంటి శృతి హాసన్ తో పాడిస్తూ జరిగింది. సంచారి సంహారి అనే ఈ పాట కీరవాణి మంచి మ్యూజిక్ అందించడంతో చాలా పాపులర్ అయింది ఈ పాట. ఇంకా ఈ పాటకు ఫుల్ క్రేజ్ వచ్చి అభిమానులు ఇంకా పాటకి కనెక్ట్ అవుతుంది జరిగింది. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో సినిమా గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా స్పెషల్ గిఫ్ట్స్ వీడియో రిలీజ్ చేయటం జరిగింది. అది కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో 3 నిమిషాలు నిడివి ఉన్న ఈ గ్లిప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లిప్స్ చూస్తే జక్కన్న ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాడా అని మనకి అనిపిస్తుంది. వారణాసి 512 CE, గ్రహశకలం సాంబవి 2027 CE, అంటార్కిటికా, ఆఫ్రికా, ఉగ్రభట్టి కేవల్, లంకా నగరం, వారణాసి, మణికర్ణిక ఘాట్, ఈ ప్రసిద్ధ ప్రాంతాలన్నిటినీ వారణాసి గ్లిప్స్ లో చూపించడం జరిగింది. ఇంకా ఇదంతా చూసిన తర్వాత అసలు ఈ మూవీ కాన్సెప్టే వేరు. ఇది ఒక జానర్కే అంకితం అవ్వకుండా సినిమా మొత్తం టైం ట్రావెలర్, సైన్స్ ఫిక్షన్, మైథాలజికల్, యాక్షన్, అడ్వెంచర్, ఒక్కటేమిటి ఇలాంటి అన్ని జానర్లను టచ్ చేస్తూ ఈ గ్లిప్స్ ను చూపించడం జరిగింది. ఇక ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో తీయటం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ VFX తో గ్లిప్స్ అదిరిపోయింది.
హై క్వాలిటీ గ్రాఫిక్స్ సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక క్లిప్స్ ఆఖరిలో మహేష్ నందిపై కూర్చొని రౌద్రంగా చూస్తూ చేతిలో త్రిశూలం పట్టుకొని రావటం చూస్తుంటే అసలు అభిమానులకు పూనగాలు తెప్పిస్తే జరిగిందనుకోవచ్చు. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు ఆకాశమే హద్దు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం జరుగుతుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వారణాసి అనే పేరును ఈ ఈవెంట్ లో ఖరారు చేయడం అధికారికంగా ప్రకటించడం జరిగింది. గ్లోబ్ ట్రాక్టర్ ఈవెంట్ లో టైటిల్ తో పాటు వారణాసి యూనివర్స్ ను ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 4 నిమిషాల నిడివితో విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. యుగాలు, ఖండాలు, సంస్కృతులు, భూమి నుంచి ఆకాశం, అంతరిక్షం వరకు చరిత్ర, ఇతిహాసం, పురాణాలను అద్భుతమైన విజువల్స్ తో మన ముందు ఉంచిన తీరు రాజమౌళి యొక్క ప్రతిభకు, క్రియేటివిటీకి నిదర్శనం. మాటలతో వర్ణించలేని ఈ ఎఫెక్ట్స్, విజువల్స్, ఫిస్ట్ ను ఈ వీడియో అందించడం జరిగింది. అయితే ఈ సినిమాను అడ్వాన్స్ టెక్నాలజీతో తెర మీద పెడుతున్నట్టు రాజమౌళి చెప్తాం జరిగింది. ఇప్పటిదాకా ఎవరు తీయలేని విధంగా ఐమాక్స్ కెమెరాలతో సినిమా షూట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ టెక్నాలజీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. హై క్వాలిటీ ఉన్న విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సినిమాను ఐమాక్స్ ఫిల్మ్ తో చేయడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి అని రాజమౌళి చెప్పుకుంటూ వస్తూ జరిగింది. ఐమాక్స్ కెమెరాలతో సినిమా షూట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ టెక్నాలజీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, హై క్వాలిటీతో ఉన్న విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సినిమాను ఐమాక్స్ ఫిల్మ్ తో చేయడంతో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు సినిమాను ఐమాక్స్ స్కోప్ లో తీసి బ్లోఅప్ చేసి చూపించేవాళ్ళంట. కానీ వారణాసి సినిమాను అసలైన ఐమాక్స్ ఫార్మాట్ లోనే విడుదల చేస్తున్నామని రాజమౌళి చెప్పుకుంటూ వచ్చారు. ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అసలు అనుకోలేదని రాజమౌళి చెప్తాం జరిగింది. కానీ ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నిలవడం లేదు, గాల్లో ఉన్నానని అనిపించిందని, తొలిసారి మహేష్ కు రాముడి గెటప్ లో చూసి నేను చాలా ఆశ్చర్యపోయానని, ఫోటోషూట్ చేశాం. ఇప్పుడు మహేష్ ను చూస్తే నాకే గూస్ జంప్స్ వచ్చాయి. మహేష్ కృష్ణుడిగా బాగుంటాడు, కొంటెతనం ఉంటుంది. కానీ రాముడి లాంటి ప్రశాంతమైన పాత్రకు మహేష్ సెట్ అవుతాడా లేదా అనుకుంటూనే ఫోటో షూట్ చేశాం. ఆ ఫోటోని నా ఫోన్ వాల్ పేపర్ లో పెట్టుకున్నా. కానీ పొరపాటున ఎవరైనా చూస్తే రివీల్ అవుతుందేమో అని భయపడి వెంటనే తీసేశా. ఇప్పటికీ 60 రోజులు షూట్ చేశాం. ప్రతి రోజు ఒక కొత్త ఛాలెంజ్ అని జక్కన్న అన్నారు. ఇదే కాకుండా మహేష్ బాబు కూడా మాట్లాడుతూ ఈ సినిమా నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు రాజమౌళి ఇదే డ్రెస్ ఉండాలి అని చెప్పడంతో ఇదే డ్రెస్ వేసుకున్నాను. ఇంకా మెడలో ఈ రుద్రాక్షమాల, ఈ త్రిశూలం ధరించమంటే ధరించాను. నేను మామూలుగా నడిచొస్తానంటే రాజమౌళి ఒప్పుకోలేదు. నువ్వు ఇలాగే రావాలని నాకు నందీశ్వరుడి మీద కూర్చోబెట్టి పంపడం జరిగింది. ఈ సినిమా నాకు తండ్రి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఆయన ప్రతి మాట విన్నాను. కానీ ఒక మాట మాత్రం నేను ఆయన చెప్పింది చేయలేదు. అదే పౌరాణిక పాత్రలు వేస్తే నువ్వు బాగుంటావురా అని సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబుకి చెప్పడం జరిగింది. ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది. మా నాన్నగారిది పైనుంచి ఆయన దీవిస్తారని కాస్త ఎమోషనల్ అయ్యి మాట్లాడి మహేష్ బాబుతో పాటు ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది వ్యక్తులు మాట్లాడటం జరిగింది. కుంభా విలన్ గా నటిస్తున్నటువంటి మలయాళ సూపర్ స్టార్ కూడా ఈ ఈవెంట్ లో మాట్లాడటం జరిగింది. ఇంకా హీరోయిన్ కూడా ఈ ఈవెంట్ లో మాట్లాడటం జరిగింది. ఇదే కాక ఈ ఈవెంట్ లో మనకు చాలా మందితో పాటు ఈ మూవీకి సంగీత దర్శకుడు కీరవాణి కూడా మంచి ఆకర్షణీయమైన డైలాగులు చెప్పటం జరిగింది. మహేష్ బాబు యొక్క అభిమానుల గుండెల్లో తాను ఇల్లు కట్టుకున్నానని, ఆ ఇల్లు బిల్డర్ అప్పచెప్పేశాడని, మలోడి తనదే, బీట్స్ కూడా తనదే అనంటూ నిర్మాత హ్యాపీ అని, దర్శకుడు కూడా హ్యాపీ అని చెప్తూ కొన్ని పోగిరి మూవీలో డైలాగ్ ని అన్వయిస్తూ మాట్లాడిన కీరవాణి స్పీచ్ చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్, ఇది పూర్తి వీడియో కూడా, ఈవెంట్స్ ది పూర్తి వీడియో కూడా విడుదలవుతాం జరిగింది. అది కూడా చూడండి, చాలా బాగుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.